సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సాక్షి టీవీలో అమరావతికి సంబంధించి ఒక డిబేట్ నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు, అదేవిధంగా మరో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. అక్కడ అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పి అక్కడ అమరావతి మహిళలను ఉద్దేశించి మాట్లాడారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాళ్ళపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? కేసు నిలబడే ఛాన్స్ ఉంటుందా? ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే మీరు ఏం చెప్తారు అసలు? నమస్కారం అండి. అందరికీ తెలిసిన విధంగా ఈ రీజియం రివెంజ్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి విధానం మరి అప్పుడు జగన్ ప్రభుత్వంలో చేశారు. ఇప్పుడు అలయన్స్ ప్రభుత్వంలో చేస్తున్నారు అనేది ఒక వాదన ఉంది. అది రీజియం రివెంజ్ అంటే గవర్నమెంట్లో కొన్ని విధానాలకు సంబంధించి చేసినప్పుడు ఆ చర్యల గురించి చేయటం. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా బయట జరుగుతున్నటువంటి కొన్ని వాక్ స్వాతంత్రం అనే హక్కుతోటి చేస్తున్నటువంటి సంభాషణల మీద, లేకపోతే స్వేచ్ఛగా మాట్లాడినటువంటి మాటల మీద బేస్ చేసుకొని కేసులు పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది. ఒక పత్రికా కథనం ప్రకారం మురికి వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. మురికి వ్యాఖ్యలు అవునా కాదనే దానికి ఖచ్చితంగా తమ తప్పు తెలుసుకొని కొమ్మినేని గారు మరియు కృష్ణరాజు గారు వారిద్దరు కూడా క్షమించమని కూడా చెప్పారు. మరొక పేపర్లో పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి అంటూ క్యాప్షన్తో రాసుకొచ్చారు. ఈ రెండింటికి సంబంధించి మనం చూస్తే ముఖ్యంగా ఏదైతే సెక్షన్లు పెట్టారో ఈ కేసులో వాటిని గమనించినప్పుడు మరి 31U SC/ST POA యాక్ట్ కూడా పెట్టారు. బిఎన్ఎస్ యాక్ట్లో మరి 79, 196, 353, 299, 356, 61, మళ్ళీ IT యాక్ట్స్ 67 అన్ని సెక్షన్లు పెట్టారు. దీనికి సంబంధించి మనం ముఖ్యంగా SC/ST యాక్ట్ ఉన్నందువల్ల బెయిల్ మీద బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది. కారణం ఏంటంటే SC/ST యాక్ట్లో కేవలం PP మాత్రమే కాదండి, ఎవరైతే బాధితులో ఆ బాధితులు కూడా వాళ్ళకున్న బాధను చెప్పుకునే అవకాశం కోర్టులో ఉంది. బాధితుల తరపున PP చెప్తాడు మామూలు అన్ని కేసుల్లో. SC యాక్ట్ కనుకుంటే బెయిల్ గురించి కూడా వాదనలు జరిగేటప్పుడు బాధితులు కూడా వచ్చి చెప్తారు. సో ఈ ప్రాసెస్ బాధితులకు నోటీస్ వెళ్ళటం, వాళ్ళు వచ్చి మరి వాళ్ళ వాదనలు చెప్పడం, ఇవన్నీ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ లోపల మరి ముద్దాయిలు ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళు లోపల ఉంటారు ఎక్కువ కాలం. అదేవిధంగా ఎవరిని అరెస్ట్ చేయబోతారో యాంటిసిపేటరీ బెయిల్ కానీ అటువంటి వేసినప్పుడు అవి కూడా బెయిల్ మీద బయటికి ఆర్డర్స్ రావడం లేట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో కొంచెం ముఖ్యమైనటువంటి వాదనలు బాగా చేసే లాయర్లు ఏం చేస్తారంటే రెగ్యులర్ బెయిల్ ముందల ఇంటరిమ్ బెయిల్ అని పెడతారు. అంటే పూర్తి వాదనలు విన్న తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేదానికి కొంచెం సమయం పట్టేటప్పుడు ఆరోగ్యరీత్యా కానీ లేదా ఏదైనా ముఖ్యమైన ఇతర కారణాల వల్ల ఏదైనా మంచి వాదనలు ఉంటే చెప్పి బయటికి తీసుకొస్తారు కండిషన్స్ మీద. తర్వాత రెగ్యులర్ బెయిల్ మీద ఏం ఆర్డర్స్ వస్తే దానికి అనుకూలంగానే ఈ ఆర్డర్స్ ఉత్తర్వులు లోబడి ఉంటాయి. సరే, ఆ ప్రాసెస్ మీద ఏదైనా ప్రయత్నం చేస్తే వీరు బయటకు వచ్చేది కానీ లేదా అరెస్ట్ చేయబోయే వాళ్ళని మరి కండిషన్స్ మీద అరెస్ట్ చేయొద్దని చెప్పడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి ఇంటర్మ్ బెయిల్ పెడతారా లేదనేది చూడాలి. అయితే ఒకటైతే మనకు బాగా అర్థమైంది ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత మరి సుధాకర్ రెడ్డి లాయర్ గారు ఇంకా కొంతమంది ముఖ్యులందరూ వెళ్ళారు. సో లీగల్ లిమినరీస్ ఇన్వాల్వ్ అయ్యి వాదాపవాదాలను కోర్టులో చేస్తారనేది మనకు అర్థమైంది. కాబట్టి ఇంటరిమ్ బెయిల్ కూడా పెట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక విషయం. మరి
రీజిమ్ రివెంజా, పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి అనేది ముఖ్యం. స్వేచ్ఛ అనేది దేనికి ఉంది? రైట్ టు ఫ్రీడమ్ లేదండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, రైట్ టు స్పీచ్ లేదు. మీరు మాట్లాడేందుకోసం మీకు స్వాతంత్రం ఉంది, కానీ మీకు హక్కు లేదు. మీ స్వాతంత్రాన్ని మీరు వాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మరి వాళ్ళు అన్న మాటలు విన్నప్పుడు నాకు కూడా బాధ వేసింది. అంత మాటల అనాల్సిన అవసరం లేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టు పని మీరు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇరు వర్గాలు, అంటే బాధితులు మరియు బాధ పెట్టేవాళ్ళు బాధపడకుండా ఉండేటట్టుగా మీరు మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడాలి. 3 రాజధానులు వాళ్ళ విధానం, అసలైన రాజధాని వీళ్ళ విధానం. భూములు ఎవరిచ్చారో వాళ్ళు త్యాగం చేసినట్టుగా అందరికీ అర్థమవుతుంది. అదే కాకుండా ఇన్ని సంవత్సరాలు బాధలు కూడా పడ్డారు. దానికి సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు విధి విధానాల మీద మాట్లాడుకోవాలి, వ్యక్తిగతంగా మాట్లాడటం ఎందుకు? అది తప్పు, నేను ఖండిస్తున్నాను. అయితే చట్ట ప్రకారం అన్ని విషయాలు జరగాలి. మరి ఈ సెక్షన్లన్నీ నిజంగా అమల్లోకి వస్తాయా, ఆ సెక్షన్ల అట్రాక్షన్ ఉందా లేదా అనేది ప్రతి కోర్టు కూడా పరిశీలిస్తుంది. అన్న గతంలో కూడా నాకు తెలిసినంత వరకు ఒక నాయకుడి మీద పెట్టిన సెక్షన్స్లో ఆయన రైటర్, సినిమా పోసానికి సంబంధించిన కేసులు అనుకుంటాను, ఓ పర్టికులర్ సెక్షన్ అమలు కాదు అని అబ్జర్వ్ చేసి దాన్ని పక్కన పెట్టేసేసి బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. అఫ్కోర్స్ చాలా కాలం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాయి. మరి ఈ సెక్షన్లు పెట్టే విధానం కానీ, ఓవరాల్గా బెయిల్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి కానీ ఒక చర్చ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ముఖ్యంగా బెయిల్ ఇచ్చేటప్పుడు చూసేది అతను ఏ నేరం చేశారు, మరియు బయటకు వస్తే వాయిదాలకు హాజరవుతాడా లేదా, జామీన్ ఇచ్చుకోగలడా లేదా, ఎవిడెన్స్ ఏమైనా ఇంటర్ఫియర్ చేస్తారా లేదా, ఇది చూస్తారు. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు చూసేది నేర తీవ్రతను చూస్తున్నారు. బెయిల్ కాన్సెప్ట్లో నేర తీవ్రతను చూడటం అనేది తప్పు అనేది మేధావులు వాదిస్తున్నారు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, రైట్ నాట్ టు బి అరెస్టెడ్ వితౌట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఆర్టికల్ 21 చెప్పేది అదే. నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ వితౌట్ ద డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా. ఒక ఫండమెంటల్ రైట్ని, హాయిగా బయట బతికే రైట్ని మీరు కట్టైల్ చేసి మీరే స్టేటే తీసుకుపోయి లోపల పెడుతుందంటే ఆయన ఫండమెంటల్ రైట్ను వైలేట్ చేసి తీసుకుపోయి పెడుతుంది. అటువంటిన్నప్పుడు మీరు చెప్పేటువంటి పెట్టిన కేసులు కానీ వాదనలు కానీ నేర తీవ్రతను బట్టి బెయిల్ ఇవ్వకుండా కనుక ఆపేస్తే ప్రతి కేసులో కూడా తీవ్రంగా ఉన్నట్టుగా పోలీసు వాళ్ళు సెక్షన్లు పెట్టేసేస్తే ఇక ఎవడు ఎప్పుడు బయటికి రాలేడు. కాబట్టి నేర తీవ్రతను బట్టి కాకుండా మిగతా విషయాలన్నీ కన్సిడర్ చేసి బెయిల్ ఇవ్వచ్చా లేదనేది చూడాలనేది మేధావుల వాదన. నేర తీవ్రతని చివరిగా గమనించి అవసరమైతే నేర తీవ్రతను బట్టి కండిషన్ మీద బెయిల్ ఇవ్వాలి. బెయిల్ అనేది మ్యాటర్ ఆఫ్ రైట్, ఈ కేసు కానీ ఆ కేసు కానీ. బట్ ఈ కేసులో ఇప్పుడున్న సమాచారం ప్రకారం వీళ్ళు బయటికి రావటం మటుకు కొంత ఆలస్యం జరిగే అవకాశం. SC/ST యాక్ట్ పెట్టారు కాబట్టి. మరొక విషయం ఏంటంటే నేను చాలామంది ఇది ఖండిస్తున్నారు. దీంతో పాటు మరో ముఖ్యంగా మరి నేను ఇంకొక వాదన కూడా చెప్తున్నా. నేరాలు జరగటం చేయటం అనేది ఇప్పుడున్న సమాజంలో సామాన్యమైపోయింది. అయితే అమాయకులను కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇంకా వాళ్ళ నేరం రుజువు కాలేదు కాబట్టి వీళ్ళని తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టకుండా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఒకటి ఉండాలి. ఎందుకంటే వీళ్ళని జైల్లో పెడితే ఆల్రెడీ నేరం చేసిన శిక్ష పడిన వాళ్ళతోటి వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళు నేరస్తులుగా తయారవుతారు. అమాయకులు కూడా
లేదా చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు కూడా. కాబట్టి నేరం ప్రూవ్ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద రాజమండ్రి జైళ్ళకి పంపించేయడం, అక్కడ శిక్ష అనుభవిస్తూ ఉంటాం వాళ్ళని ఒక తెగగా, కేవలం ఇంకా తీర్పు రాకముందు కేవలం కేసు పెండింగ్ ఉంది కాబట్టి అరెస్ట్ చేసిన వాళ్ళని ఓపెన్ జైలు లాంటి దానికి పెడితే కొంత మానవ హక్కుల్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఒకటి. రెండోది, ఈయన 70 ఏళ్ల వయసు ఇతనికి, ఎవరికి కొమ్మినేని అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతుంటే మందులు తీసుకోవడానికి పోతుంటే అనుమతించలేదట. ఇది ఎందుకో మెడికల్ ఫెసిలిటీస్ కోసం అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తే బాగుంటుంది. అందులో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన ఇన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్ని బాధలు పడ్డారు. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గత ప్రభుత్వం పెట్టిన కేసుల్లో బాధపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మరి చట్టము, ధర్మము, న్యాయం ప్రకారం మేము పోతున్నామని చెప్తున్నారు కాబట్టి డ్యూ ప్రొసీజర్ అనేది ఫాలో చేసేటట్టుగా వీళ్ళకి కల్పిస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఈ మధ్య నెల్లూరులో ఒక విషయం జరిగింది. ప్రస్తుతం అక్కడ మంత్రి గారికి కార్యకర్తలకి చాలా విభేదాలు వచ్చినాయి. కారణం ఏంటంటే వీళ్ళని ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బాధలు పెట్టారో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాళ్ళు కొంతమంది ఈ పార్టీలో చేరి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు అయ్యారు అక్కడ. అదేవిధంగా ఈ వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఏం కేసులు పెట్టలే. ఇంకోటి ఏంది, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలోనే ఉండి మమ్మల్ని బాధ పెట్టి మా మీద కేసులు పెట్టి లోపల పెట్టేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టి వాళ్ళకి బాధ ఎందుకు తెలిసేటట్టు చేయాలని చెప్పి కార్యకర్తలు అడుగుతున్నారు. అయితే ఆ మంత్రి ఏమన్నాడంటే, నేను కూడా మీలాగే బాధితుడిని, నా మీద కూడా చాలా కేసులు పెట్టారు గత ప్రభుత్వం, కానీ మన ప్రభుత్వం అలా ముందుకు పోవడం లేదు, తప్పుడు కేసులు పెట్టేది ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కొంత ఈ కూటమి ప్రభుత్వం నుంచి చట్టపరంగా వాళ్ళు పనిచేస్తారు, పని చెయ్యాలి అని నేను ఊహిస్తున్నాను. అయితే అక్కడక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టు ఆయనకి మందులు అందించకపోవడం కానీ, లేదా వాళ్ళిద్దరూ క్షమాపణలు చెప్పేశారు నేను చేసింది పొరపాటని. అందులో ఈ శ్రీనివాసరావు ఆయన ఏం చెప్పాడంటే, నేను వాడిని పిలిచానంతే, ఆయన ఏం చెప్పదలుచుకుంది నాకెలా తెలుస్తుంది, ముందల చెప్పేసి అయిపోయిన తర్వాత చెప్పింది కరెక్ట్ కాదు కాబట్టి నేను బాధ్యత వహించి నేను క్షమాపణ చెప్పానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. అదేంటంటే కట్టుదిట్టమైన భద్రత నడుమును తీసుకుపోయి ఆయన పెట్టారు. అంటే ఈ శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి తీసుకుపోవడంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయేమని కూడా ఊహించినట్టుగా ఉంది. ఇది కాకుండా ఇంకా ఇప్పుడు రాయపాటి శైలజ గారు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ, లేకపోతే ఇంకా అనేక మంది కోరేది ఏంటంటే టీవీ యాజమాన్యం మొత్తం, అంటే సాక్షి టీవీ యాజమాన్యం మొత్తం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారము మరి ఈ సాక్షి పేపర్ యొక్క కార్యాలయం దగ్గరికి కూడా వెళ్ళి మరి నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ నిరసనలో భాగం ఏంటంటే ఎవరైతే యాజమాన్యం అంటే భారతీ రెడ్డి గారు ఉన్నారు దాంట్లో, మరి జగన్ రెడ్డి గారు దాంట్లో లేకపోయినా యాజమాన్యంలో అది వాళ్ళ పేపర్ అనేది వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరి మీద కూడా అరెస్టులు చేసి జైల్లో పెట్టించాలని ఒక ప్రయత్నం కూడా దీంట్లో ఉన్నట్టుగా నాకు తెలిసింది. మరి ఎందుకంటే సాక్షి యాజమాన్యాన్ని A3గా చేర్చారు. A3గా చేయటమే కాకుండా వీళ్ళిద్దరిలో ఒకరినేమో అరెస్ట్ చేశారు, ఒకరినేమో పట్టుకోవాలని జరుగుతున్నారు, అంటే రాజుగారు. మరి యాజమాన్యాన్ని కూడా పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా లేదనేది చాలా ముఖ్యమైన విషయం. అదే జరిగితే ఇది చాలా పెద్ద సమస్యగా వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైనవి ఏంటంటే
రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామానికి చెందిన అమరావతి దళిత ఐకాశ నాయకురాలు ఖమ్మంపాటి శిరీష అనే ఆమె ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు ఇచ్చింది. ఇది ముఖ్యమైన విషయం. అందరికీ అనిపించవచ్చు ఏంది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎక్కడుంది అనేది. ఇచ్చిన ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆమె. దాని ప్రకారం ఇది జరిగింది. అయితే ఇక్కడ సాక్షి ప్రతినిధి శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు దీన్ని ఖండించలేదు అని ఒక వాదన కూడా వచ్చింది. నేను ఒక వీడియోలో చూశాను, ఆయన క్షమించమని చెప్పడం జరిగింది. మరి ఇంకొక మాట కూడా ఏమన్నారు, ఆయన ఖండించకపోగా ఊతం ఇచ్చి సపోర్ట్ చేసి ఇంకా అనండి అనేటట్టుగా ఆయన చేశాడని కూడా ఒక వాదన వచ్చింది. మరి క్షమించమని ఆయన చెప్పడం, తర్వాత రాజుగారు కూడా క్షమించమని చెప్పడం, ఇవి రెండు కూడా ప్రత్యేకంగా అందరికీ తెలిసే విధంగా చెప్పాలి. మరి సాక్షి యాజమాన్యం కూడా మరి శైలజ గారు కోరినట్టు మరి క్షమాపణలు చెప్తే బహుశా ఈ యొక్క ఎపిసోడ్ క్లోజ్ అవుద్ది. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ విధంగా స్త్రీలని, మహిళల్ని అవమానకరంగా మాట్లాడేది లేకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. నమస్కారం.